వెల్కమ్ టు అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీకృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఐటీ జాబ్స్ ఇన్ 2025లో ఐటీ జాబ్స్ ఎలా ఉంటాయి, ఫ్రెషర్స్కి ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్కి ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 2025లో ఫ్రెషర్స్కి చాలా గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే హెచ్సిఎల్లో కానీ, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్లో హ్యూజ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అంటే స్పెసిఫిక్ టెక్నాలజీస్ అని కాదు, దేనిపైన అయినా మనకి ఓపెనింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే బీ రెడీ టు లెర్న్. అంటే ఏ కోర్స్ నేర్చుకున్న వాళ్ళని రెడీగా ఉండండి. వాళ్ళు టెక్నికల్గా ప్లస్ లాజికల్గా కోడింగ్ అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి వాటిని ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే 2025లో ఇంకా జాబ్స్ ఎక్కువ ఉంటాయి. అబౌట్ 3 years, 4 years, 5 years మీరు కంపెనీ మూవ్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ దిస్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్. ప్రతి ఒక్కరికి మనం కంపెనీ చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి 2025లో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. స్పెసిఫిక్ టెక్నాలజీస్ అని కాదు, ఆల్ ది టెక్నాలజీస్ మీద. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, సపోజ్ ఫ్రెషర్ అయితే ఎవరైనా ఫ్రెషర్ ఉంటే పైథాన్ కానీ, జావా కానీ, లేదా .NET కానీ నేర్చుకొని దానితో పాటు ఇప్పుడు అడిషనల్గా క్లౌడ్ అడుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు నేర్చుకున్న టెక్నాలజీస్తో పాటు అడిషనల్గా క్లౌడ్ నేర్చుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి మార్కెట్లో క్లౌడ్ చాలా డిమాండింగ్గా ఉంది. కాబట్టి ఎవరైనా డెవలప్స్ నేర్చుకున్నా, లేక పైస్పార్క్ నేర్చుకున్నా, .NET నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, పైథాన్ నేర్చుకున్నా, నా చాయిస్ ఏంటంటే బెస్ట్ గో టు ఫర్ ద క్లౌడ్. ఇక్కడ క్లౌడ్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి. ఏమేంటి అంటే AWS ఆర్ అజూర్ క్లౌడ్స్. అంటే డిపెండ్స్ ఆన్, ఇప్పుడు జావా డెవలపర్స్ అయితే AWS మీద వర్క్ చేస్తారు, అదే .NET డెవలపర్స్ అయితే అజూర్ మీద వర్క్ చేస్తారు. వీళ్ళు కాకుండా ఇప్పుడు మార్కెట్లో అజూర్ అనేది చాలా హై డిమాండ్ ఉంది. ఎవరైతే ఎక్కువ అజూర్ నేర్చుకుంటున్నారో వీటి టెక్నాలజీస్తో పాటు మీన్ .NET ప్లస్ అజూర్ నేర్చుకున్న వాళ్ళకి హ్యూజ్ ఓపెనింగ్స్ విత్ గుడ్ ప్యాకేజెస్తో దే కెన్ ఆఫర్. కాబట్టి ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ అయినా బీ రెడీ టు లెర్న్ ఫర్ ద న్యూ స్కిల్స్ అండ్ గో ఫర్ ఇంటర్వ్యూస్. కాబట్టి ఫ్రెషర్స్ అయితే ఇంటర్వ్యూస్ ఎలా ఉంటుంది 2025లో? ఓకే, ఇప్పుడు ఏమే కంపెనీలో మనకి జాబ్స్ ఉంటాయి చెప్పాను కదా. మనకి కంపెనీస్ 2 types ఉంటాయని, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ సర్వీస్ కాస్ట్ కంపెనీస్లో మనకి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కంపెనీకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు లాజికల్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ని ఎలా రివర్స్ చేస్తారు? ఒకవేళ ఒక అరే ఉంది, అరేలో ఈవెంట్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఓకే, ఒక వార్డ్ ఉంది, ఆ ఓన్లీ వార్డ్స్ ఎలా రివర్స్ చేస్తాం? పాలిండ్రమ్ అంటే ఏంటి, ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఇలాగా లాజికల్గా వెళ్తే మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది ప్రెషర్కి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇవి నేర్చుకొని పోండి. వీటితో పాటు కొన్ని కంపెనీస్ యాప్టిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేస్తాయి. కాబట్టి ఎవరైనా యాప్టిట్యూడ్ రాకపోతే బేసిక్ యాప్టిట్యూడ్ నేర్చుకొని వెళ్ళండి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ వితౌట్ యాప్టిట్యూడ్ లేకుండా మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్ని కంపెనీస్ విత్ యాప్టిట్యూడ్తో పాటు మన టెక్నాలజీస్ మీరు ఏది నేర్చుకుంటే దాని మీద లాజికల్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు విత్ యాప్టిట్యూడ్ ఆర్ వితౌట్ యాప్టిట్యూడ్ డిపెండ్స్ ఆన్ కంపెనీ బట్టి ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే బేసిక్ యాప్టిట్యూడ్ మీరు క్లియర్ చేసేటట్టు ఉండాలి. వాటితో పాటు మీరు కోడింగ్ కూడా రాసేటట్టు ఉండాలి. ఇది ఫ్రెషర్స్ నా సజెషన్. ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే మీరు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేశారు, వాటి మీద మీరు టెక్నికల్గా కొంచెం స్ట్రాంగ్ ఉంటే దే కెన్ ఆఫర్ ఫర్ గుడ్ ప్యాకేజ్. దానితో పాటు ఇప్పుడు ఫుల్ స్టాక్ మోర్ ఆఫర్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఫుల్ స్టాక్ నేర్చుకోండి. కాబట్టి ఫ్రెషర్స్కైనా, ఎక్స్పీరియన్స్కైనా 2025 అనేది బెస్ట్ ఆప్షన్. నా సజెషన్ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కొన్ని లాజికల్ ప్రోగ్రామ్స్ నేర్చుకొని వెళ్ళండి. అది ఎవరైనా సరే అలా నేర్చుకుంటే ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ అయినా ప్రతి ఒక్కరి ఇప్పుడు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చన్స్ నేర్చుకొని వెళ్తే మీకు కంపేర్ టు రిమైనింగ్ వాళ్ళతో పోలిస్తే మీరు లాజికల్గా నేర్చుకున్న క్వశ్చన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఈ లైన్లో మీరు ఏం కోడ్ రాస్తారు, ఈ లైన్లో ఎందుకు రాస్తారు, ఇక్కడ లూప్ ఎందుకు తిప్పుతున్నారు, ఇవన్నీ మీరు ఇంటర్వ్యూకి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దే కెన్ ఇంప్రెస్. కాబట్టి కంపేర్ టు రిమైనింగ్ వాళ్ళతో పోలిస్తే మిమ్మల్ని హైట్ చేసుకుంటారు. కాబట్టి ఎవరైనా సరే ఫ్రెషర్స్ కానీ, ఎక్స్పీరియన్స్ పీపుల్ 2025 అనేది బెస్ట్ ఆప్షన్. డోంట్ మిస్ టైం. అంటే ఈ ఆప్షన్ మిస్ చేసుకోవద్దు. కాబట్టి బీ రెడీ టు ఎవ్రీ వన్ టు గో ఫర్ 20 జాబ్స్ ఫర్ 2025. ఆల్ ది బెస్ట్ టు ఆల్.